హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుణ రన్నింగ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి 10km లాంగ్ రన్ అనమాట. సో 10km లాంగ్ రన్ ఎందుకంటే మన మ్యారథాన్ డే అనేది దగ్గరికి వస్తుంది August 9th కాబట్టి. సో మన స్టామినాని ఎండ్యూరెన్స్ని చెక్ చేసుకునే టైం వచ్చింది. సో ఈ లాంగ్ రన్ ఎలా సాగింది, ఏ టైంలో ఫినిష్ చేశాను, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. రన్ చేసే ముందు మనకు వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రన్ ముందైనా తర్వాత అయినా సరే వార్మప్ అనేది మనం మిస్ చేయకూడదు. ఎందుకంటే డైరెక్ట్గా వార్మప్ లేకుండా రన్నింగ్ చేస్తామంటే ఫ్యూచర్లో అయినా సరే మజిల్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్ కానీ ఖచ్చితంగా వస్తుంది. సో రన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మనం వార్మప్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. సో వార్మప్ అంటే జస్ట్ లైట్ జాగింగ్, లెగ్ స్వింగ్స్, హై నీస్, యాంకిల్ మొబిలిటీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటి అంటే బాడీ యాక్టివ్ అవుతుంది. ఈ 10K రన్ లో కూడా స్పీడ్ కంటే ఎక్కువ కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేయాలండి. ఎందుకంటే మనం మ్యారథాన్ లో చేసే ఫస్ట్ 3 కిలోమీటర్ స్పీడ్ గా పరిగెట్టి ఆగిపోయే కన్నా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఒకే పీస్ ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఈ లాంగ్ రన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటి అంటే మన స్టామినా, ఎండ్యూరెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. అలాగే ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది అనమాట. ఈ కాన్ఫిడెన్స్ ద్వారా మనం ఎక్కువ లాంగ్ రన్ అనేది చేయడానికి స్కోప్ ఉంటుంది. సో రన్నింగ్ చేయాలంటే మోటివేషన్ సరిపోదండి, డిసిప్లిన్ అయితే ఉండాలి. సో మనం అయితే 5 km అయితే కంప్లీట్ అయింది, రిమైనింగ్ 5 km ఉంది. సో బాడీ కూడా బాగానే ఉంది, యాక్టివ్గా ఉంది, ఫ్రెష్గా ఉంది. మనం అయితే 5 km కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, డన్.
రన్ అయితే కంప్లీట్ అయిందండి. నా 10 km టార్గెట్ అయితే కంప్లీట్ చేయగలిగాను. కాకపోతే 1 hour బిఫోర్ రావాలనుకున్నాను కానీ కొంచెం దాటేసింది. సో ఇంకా ప్రాక్టీస్ చేద్దాం, ఎందుకంటే ముందు మనం కన్సిస్టెన్సీ మీద ఫోకస్ చేస్తున్నాం అనమాట. మనకు స్పీడ్ అప్పుడే వద్దు, మనం ముందు కన్సిస్టెంట్గా వెళ్తే తర్వాత స్పీడ్ మీద ఫోకస్ చేయొచ్చు. సో ఇందులో వచ్చిన ఛాలెంజెస్ ఏంటంటే 5 km కంప్లీట్ చేసే వరకు బాగానే ఉంది, అక్కడి నుంచి అయితే కొంచెం కాళ్ళు పట్టినట్టు అనిపించింది. సో అక్కడక్కడ ఆగి మళ్ళీ రన్ చేస్తూ వచ్చాను, మొత్తానికి అయితే కంప్లీట్ చేయగలిగాను. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా వార్మప్లో కానీ రన్నింగ్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, జై హింద్.